కుటుంబమే సర్వనాశనం అయిపోతుంది. మరి ప్రభుత్వంలో పెద్దలుగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి లేదా మంత్రులుగా ఉన్న మీరు నోటుకు వచ్చింది మాట్లాడతా ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చేస్తూ అవి నెరవేర్చకుండా అలాగైపోతారు నేను వదిలేస్తే ప్రజలు ఏమైపోతారు? మిమ్మల్ని చూసే కదా మేము కూడా నేర్చుకుంటాం. అబ్బే ఇదేం అక్కర్లేదు, నోటికి రేపు పొద్దున్న మనిషికి ₹1 ఇచ్చేస్తానని అలాంటి రేపు పొద్దున్న ఒక 10 మంది హామీ ఇచ్చేస్తాను నేను అయిపోతానా? అయిపోతే అవ్వచ్చు. అసలు ఉప ముఖ్యమంత్రి, మంత్రి నువ్వు ఒకసారి ఆలోచించుకోండి. మీరు కూడా మీ ఇష్టం వచ్చిన హామీలు ఇస్తారు. ఇంకొక 2 సంవత్సరాలు తర్వాత ఎలక్షన్ కోడ్లు ఇవన్నీ వచ్చేస్తాయి. తర్వాత హ్యాండ్సర్ ఎక్కడికి పోతారు? సొల్లు మాటలు చెప్పుకుంటా ముగ్గురు కలిపి మీరు పోటీ చేసి గెలిచి ఈరోజు ఎవరి బడ్జెట్లో ఎవరు కేటాయింపులు చేసుకుని సుఖంగా ఉండండి. మేము మాత్రం ఎదవల్ల మిమ్మల్ని చూస్తూ ఉంటాం. అడిగితే మాత్రం లోపల వేయడానికి మీరు రెడీగా ఉంటారు. నాకు తెలుసు కంపల్సరీ. బీచ్ షాట్స్ ఏంటండి బుద్ధి లేకుండా కాకినాడ లేకపోతే వైజాగ్ లేకపోతే చీరాల మరొక చోట ప్రశాంతంగా అప్పుడప్పుడు టైడ్ అయినప్పుడు పిల్లలతో ప్రశాంతంగా ఆడుకునే చోట్ల మందు షాపులు పెడతాను అంటే దాన్ని మీరు అసలు ఏ విధంగా టూరిజం, కోస్టల్ టూరిజం అన్నారంటే అసలు ఏమన్నారు? మిమ్మల్ని బుద్ధి బొర్ర ఉంటే మాట్లాడుతున్నా. మీరంటే రాష్ట్రాలు, దేశాలు, ప్రపంచాలు తిరుగుతారు, ₹1,00,000 స్కామ్లు చేస్తూ ఉంటారు. సామాన్య మానవుడికి చిన్న చిన్న ఆనందాలు బీచ్కి, పార్కులకి అని మీరు ఆ బీచ్లకు పోయి టూరిజం పేరుతో చేస్తుంటే ఎవరిని అడగాలి, ఏం మాట్లాడాలి? ఒక ఎంపీ భరత్ అక్కడ విశాఖపట్నం ముఖ్యమంత్రి గారి బాలకృష్ణ అల్లుడు, మరి ఆయన దాన్ని ఎంకరేజ్ చేస్తుంటే గోవాలా తీర్చిదిద్దుతా, గోవాలో బుద్ధి లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. గోవాలో నీకు మందులు, బీర్లు అవి మాత్రమే కనిపించాయి. గోవా అనేది ఒక మంచి రాష్ట్రం, దాంట్లో నేర్చుకోవడానికి కొన్ని వందలు ఉన్నాయి. నీకు మీరు తాగుతారేమో, మరి దానికి సంబంధించి మీకు బీర్లు కనిపించాయి గోవాలో. మరి నాకైతే అర్థం కావడం లేదు. గోవాగా, సింగపూర్గా, లేకపోతే మరొక ఒడిస్సాగా ఇట్లా వచ్చినట్టుగా మీరు ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నారే. ఒక్క రాష్ట్రమైనా ఆంధ్రప్రదేశ్ లాగా మేము ఉండాలి అని ఒక రాష్ట్రం చెప్తా ఉందా? ఆ విధంగా మీరు పరిపాలన చేస్తూ ఉన్నారు. అసలు రాష్ట్రంలో ఒక మోడల్గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది, దీని ప్రకారం నేను పక్క రాష్ట్రం నేను మోడల్గా ఆంధ్రప్రదేశ్ తీసుకోవాలని చెప్పే బాధ్యత మీరు ఎవరైనా తీసుకుంటా ఉన్నారా? సరే ఆలోచించుకోండి. లోకేష్ వస్తే ఇచ్చేస్తానా నాలంటే రేపు పొద్దున ఒక 10 మంది హామీ ఇచ్చేస్తాడు నేను అయిపోతానా? అయిపోతే అవ్వచ్చు. అసలు ఉప ముఖ్యమంత్రి, మంత్రి నువ్వు ఒకసారి ఆలోచించుకోండి. మీరు కూడా మీ ఇష్టం వచ్చిన హామీలు ఇస్తారు. ఇంకొక 2 సంవత్సరాలు తర్వాత ఎలక్షన్ కోడ్లు ఇవన్నీ వచ్చేస్తాయి. తర్వాత హ్యాండ్సర్ ఎక్కడికి పోతారు? సొల్లు మాటలు చెప్పుకుంటా ముగ్గురు కలిపి మీరు పోటీ చేసి గెలిచి ఈరోజు ఎవరి బడ్జెట్లో ఎవరు కేటాయింపులు చేసుకుని సుఖంగా ఉండండి. మేము మాత్రం ఎదవల్ల మిమ్మల్ని చూస్తూ ఉంటాం. అడిగితే మాత్రం లోపల వేయడానికి మీరు రెడీగా ఉంటారు. నాకు తెలుసు కంపల్సరీ. అరే బీచ్ మరొక చోట ప్రశాంతంగా అప్పుడప్పుడు టైడ్ అయినప్పుడు పిల్లలతో ప్రశాంతంగా ఆడుకునే చోట్ల మందు షాపులు పెడతాను అంటే దానిని మీరు అసలు ఏ విధంగా టూరిజం, కోస్టల్ టూరిజం అన్నారంటే అసలు ఏమన్నారు? మిమ్మల్ని బుద్ధి బొర్ర ఉంటే మాట్లాడుతున్నా. మీరంటే రాష్ట్రాలు, దేశాలు, ప్రపంచాలు తిరుగుతారు, ₹1,00,000 స్కామ్లు చేస్తూ ఉంటారు. సామాన్య మానవుడికి చిన్న చిన్న ఆనందాలు బీచ్కి, పార్కులకి అని మీరు ఆ బీచ్లకు పోయి టూరిజం పేరుతో చేస్తుంటే ఎవరిని అడగాలి, ఏం మాట్లాడాలి? ఒక ఎంపీ భరత్ అక్కడ విశాఖపట్నం ముఖ్యమంత్రి గారి బాలకృష్ణ అల్లుడు, మరి ఆయన దాన్ని ఎంకరేజ్ చేస్తుంటే గోవాలా తీర్చిదిద్దుతా, గోవాలో బుద్ధి లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. గోవాలో నీకు మందులు, బీర్లు అవి మాత్రమే కనిపించాయి. గోవా అనేది ఒక మంచి రాష్ట్రం, దాంట్లో నేర్చుకోవడానికి కొన్ని వందలు ఉన్నాయి. నీకు మీరు తాగుతారేమో, మరి దానికి సంబంధించి మీకు బీర్లు కనిపించేమో గోవాలో. మరి నాకైతే అర్థం కావడం లేదు. గోవాగా, సింగపూర్గా, లేకపోతే మరొక ఒడిస్సాగా ఇట్లా వచ్చినట్టుగా మీరు ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నారే. ఒక్క రాష్ట్రమైనా ఆంధ్రప్రదేశ్ లాగా మేము ఉండాలి అని ఒక రాష్ట్రం చెప్తా ఉందా? ఆ విధంగా మీరు పరిపాలన చేస్తూ ఉన్నారా? అసలు ఏంటది? మరి మీరు ఆ విధంగా మాట్లాడితే జడ శ్రావణ్ కూడా మిమ్మల్ని అదే విధంగా మాట్లాడారు. మరి